అసలు కంటే కొసరెక్కువన్నట్లే ఉంది అక్కడి కమలం పార్టీ పరిస్థితి. ఆ జిల్లా బీజేపీ నేతల మధ్య కయ్యాలు పెరిగిపోతున్నాయి. తాజా మాజీ అధ్యక్షుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఓ వర్గం సూపర్ అంటే మరొక వర్గం బేకార్ అంటోంది. ఇంటి పోరు శృతి మించిందని పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఖమ్మం జిల్లాలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీ కట్టు తప్పుతోంది. గ్రూపులతో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. వర్గపోరుతో పార్టీ నేతలు వీధికెక్కుతున్నారు. గతంలో కూడా బీజేపీలో కొన్ని భేదాభిప్రాయాలు విభేదాలు ఉన్నా అవి అంతగా బయటపడేవి కావు. అంతర్గతంగానే చర్చించుకుని పరిష్కరించుకునేవారు. వలస నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నాకే ఈ విష సంస్కృతి పెరిగిపోయిందంటున్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణ నాయకుల్లో పెరిగిపోతున్న క్రమశిక్షణ రాహిత్యం చికాకు తెప్పిస్తోందట. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో బీజేపీకి అంతంత మాత్రంగానే బలమున్నా వర్గపోరు మాత్రం ముదురుతోంది. పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాలు ఆధిపత్యం కోసం పోటీ చేయడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్కి మంచి అనుబంధం ఉంది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ యాక్టివ్గా ఉండేవారు. కానీ తర్వాత ఆయన్ని తప్పించి నెల్లూరు కోటేశ్వరరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ పగ్గాలు అప్పగించిన తర్వాత గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయట. గల్లా సత్యనారాయణ బండి సంజయ్ వర్గానికి నేతృత్వం వహిస్తుంటే నెల్లూరు కోటేశ్వరరావు పొంగులేటి సుధాకర్ రెడ్డి వర్గానికి కొమ్ము కాస్తున్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పార్టీ క్యాడర్ని కలుపుకొని పోవడం లేదనే విమర్శలున్నాయి. దీనిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించినప్పుడు కూడా వర్గపోరు భగ్గుమంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెడితే నెల్లూరు కోటేశ్వరరావు వర్గం ఊరుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు సత్యనారాయణ వర్గం కూడా అదే పోకడ సాగిస్తోందట. ఖమ్మం జిల్లా నాయకత్వం తమను పక్కన పెడుతోందనే ఆవేదన బండి సంజయ్ అనుచరుల్లో కనిపిస్తోందట. మరోవైపు పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ప్రశంసిస్తూ బీజేపీలోని ఓ వర్గం పోస్టులు పెట్టింది. పోలీసులు సక్రమంగా పనిచేయడం లేదని మరో వర్గం పోస్టులు పెట్టడం చూస్తుంటే ఖమ్మం జిల్లా బీజేపీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇందిరమ్మ గృహాల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలను పోలీసులు పట్టించుకోవడం లేదనేది ఒక వర్గం వాదన. గోవధ, ఆవుల అక్రమ రవాణాను అరికట్టే దిక్కులేదని కమలనాథులు విమర్శిస్తున్నారు. ఇటీవల సత్తుపల్లి ర్యాలీలో ఘర్షణపై పోలీసులు స్పందించడం లేదనేది బీజేపీ నేతల వాదన. పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దీనిపై డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. గ్రూపు రాజకీయాలతో ఖమ్మం బీజేపీ భ్రష్టు పడుతోందని క్యాడర్ నెత్తినోరు బాదుకుంటున్నా రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు లేకపోలేదు. ఇకనైనా ఖమ్మం జిల్లాలో వర్గపోరును సరిదిద్దకపోతే జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.